నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా కౌగిలింత అంటే హగ్ అంటే ఆలింగనం అని కూడా అంటారు. దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి, అది ఎంతగా హాయినిస్తుంది, ఎంతగా ఓదార్పునిస్తుంది, ఎంతగా భరోసానిస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్క ఆలింగనం ఆందోళన తగ్గించి మనసుని తేలిక చేస్తుంది. ఒక్క హగ్గు ప్రతి ఒక్కరిలో శారీరకంగా, మానసికంగా ఎంతో మార్పును తీసుకొస్తుంది. అంతేనా, బాధ నుంచి బయటపడేస్తుంది. ఒకరిని మరొకరు హగ్ చేసుకోవడం వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉంటాయంటే, ఆలింగనం సెరటోనిన్ విడుదలని ప్రేరేపిస్తుంది. ఇది మూడ్ని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్. హగ్ అనేది ఒత్తిడిని తగ్గించి ఉత్సాహవంతమైన మూడ్లోకి తీసుకెడుతుంది. దీనివల్ల హాయిగా నిద్రపోతారు. నవజాత శిశువులను హత్తుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. తక్కువ బరువుతో జన్మించిన శిశువులు కోలుకునే అవకాశం రెట్టింపు అవుతుంది. కౌగిలింత ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. వీటిని హ్యాపీ హార్మోన్లు అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్లు సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి. ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు రక్తపోటు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుంది. ఆలింగనం చేసుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. నమ్మకం, భద్రత రెట్టింపు అవుతాయి. కౌగిలింత భాగస్వామిని మరింత దగ్గర చేస్తుందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 83% మంది అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని ప్రేమతో ఆలింగనం చేసుకుంటే ఆ వ్యక్తిలో రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఆక్సిటోసిన్తో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లపై పోరాడే హార్మోన్లు విడుదలవుతాయి. స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ విడుదల క్రమక్రమంగా తగ్గిపోతుంది. కౌగిలించుకోవటం వల్ల ఆటోమేటిక్గా నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. సోషల్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్లో బాగా రాణించగలుగుతారు. హగ్ చేసుకోవడం వల్ల సాధారణ జలుబు నుంచి రక్షణ లభిస్తుందని 2014లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కౌగిలింత భద్రతతో కూడిన అనుభూతిని అందిస్తుంది. మానసికంగా, శారీరకంగా భరోసాని ఇస్తుంది. ప్రేమతో దగ్గరకు తీసుకుంటే అనుబంధం మరింత బలోపేతమవుతుంది. మాటల కన్నా ఆలింగనం ఎన్నో రెట్లు శక్తివంతమైంది. ఆలింగనంతో హార్మోన్లలో సమతుల్యత వస్తుంది. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తినడం బాగా తగ్గిస్తారు. ఫలితంగా బరువు నియంత్రణలోకి వస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఏదైనా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఒక్క ఆలింగనం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది. మోరల్ సపోర్ట్ వల్ల నొప్పి నుంచి ఒక్కసారి ఉపశమనం ఫీల్ అవుతారు. ఇలా ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఈ ఆలింగనం అనబడే కౌగిలింతతో ఉన్నాయి. అందుకే ప్రేమికులు కౌగిలింత ద్వారా తమ ప్రేమను రెట్టింపు చేసుకుంటారు. గమనించారు కదా. అలాగే పిల్లలు ఏదైనా విషయంలో సక్సెస్ అయినప్పుడు ఒక్కసారి హత్తుకోవడం వల్ల వారి ఆనందం రెట్టింపు అవుతుంది. అదే దుఃఖంలో ఉన్నప్పుడు హత్తుకోవడం వల్ల ఆ దుఃఖం సగానికి తగ్గుతుంది. ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్న ఆలింగనం మిస్ అవ్వకండి. మీకు నచ్చిన వారితో, మిమ్మల్ని మెచ్చిన వారితో తప్పకుండా హగ్స్ చేసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలు పొందవలసిందిగా కోరుతూ, ఆశిస్తూ, విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నాగేంద్ర వేపూరి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలతో మరొకసారి నాగేంద్ర వేపూరి.